హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎన్ఆర్ క్రియేషన్స్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి మటన్ దమ్ బిర్యానీ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. ముక్క చూడండి ఎంత జ్యూసీగా చాలా బాగా కనబడుతుంది కదా. స్టార్ట్ చేద్దామా? ముందుగా నేను ఒక 1/2 kg వరకు మటన్ తీసుకున్నాను. బోన్లెస్తో తీసుకున్నాను. దాన్ని 2-3 సార్లు శుభ్రంగా కడిగి నేను చూపిస్తున్న విధంగా మీడియం సైజ్ ముక్కలుగా కొట్టించుకోండి. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా ఒక 1.5 టీ స్పూన్ వరకు సాల్ట్, ఇంకా ఒక 2 టీ స్పూన్స్ వరకు కారం యాడ్ చేస్తున్నాను. నేను 1/2 kg మెజర్మెంట్కి చూసుకోండి మీరు. 1 టీ స్పూన్ వరకు పసుపు, ఇంకా 1 టీ స్పూన్ వరకు గరం మసాలా, 1 టీ స్పూన్ వరకు జీలకర్ర పొడి, ఇంకా కొద్దిగా మసాలా దినుసులు, ఒక 2 ఇలాచీ, లవంగాలు, చెక్క యాడ్ చేసుకోండి. ఇందులోనే కొద్దిగా పుదీనా, కట్ చేసుకున్న పుదీనా, ఇంకా కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోనే ఒక చిన్న కప్పు వరకు పెరుగు యాడ్ చేస్తున్నాను నేను. అది కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఒక 3 పచ్చిమిర్చిని పొడుగ్గా చీలుకొని వేసుకోండి. అందులోనే ఒక నిమ్మకాయ నుంచి తీసిన రసాన్ని కూడా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని మసాలాలన్నీ కూడా ఈ మటన్కి పట్టే విధంగా బాగా కలుపుకొని మ్యారినేట్ చేసి పెట్టుకోండి ఒక 1 అవర్ వరకు. చాలా బాగుంటుంది. అప్పుడైతేనే మూత పెట్టి పక్కన ఉంచేసుకోండి. ఇప్పుడు ఇది నానేంత వరకు మనం రైస్ రెడీ చేసుకుందాము. నేను బాస్మతి రైస్ ఒక 1/2 kg వరకు తీసుకున్నాను. దాన్ని శుభ్రంగా 2 సార్లు కడుక్కొని మనం మంచిగా నానబెట్టుకునే బాగుంటుంది. ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని అందులో ఒక 4 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేస్తున్నాను. అందులోనే నేను ఒక 3 నుంచి 4 ఉల్లిపాయలు సన్నగా కోసుకొని ఫ్రైడ్ ఆనియన్స్ కోసం రెడీ చేసుకుందాం. చూడండి, ఇట్లా బ్రౌన్ అయ్యేంత వరకు కూడా వేయించుకొని మనం ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోండి. ఓకేనా. ఇప్పుడు అదే ఆయిల్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యి కూడా యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసుకొని మనం మసాలా దినుసులు వేసుకుందాం. కొద్దిగా షాజీరా, ఒక బిర్యానీ ఆకు, ఇంకొక చిన్న మీడియం సైజ్ ఉల్లిపాయను కూడా చిన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకొని బాగా వేయించుకోండి. చూడండి, వన్స్ వేగిన తర్వాత మనం మ్యారినేట్ చేసుకున్న మటన్ ముక్కల్ని అందులో యాడ్ చేసుకుందాం. కొద్దిగా యాడ్ చేసుకొని బాగా వేయించుకోండి. చూడండి, ఇప్పుడు బాగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న ఫ్రైడ్ ఆనియన్స్లో సగం వరకు ఇందులో యాడ్ చేసుకోండి. అలాగే అందులో కొద్దిగా పుదీనా, ఇంకా కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని కలుపుకోండి. ఇప్పుడు ఇది వన్స్ ఫ్రై అయిన తర్వాత మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ వరకు ఉడికించుకోండి. చూడండి, ఇట్లా ఆయిల్ కొంచెం పైకి తేలిన తర్వాత మనం మటన్ మ్యారినేట్ చేసుకున్న గిన్నెలోనే నేను కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కలుపుకుంటున్నాను. దానికి సరిపడా ఆ వాటర్ కూడా యాడ్ చేసుకొని మనం కలుపుకొని మూత పెట్టేసి ఒక మీడియం ఫ్లేమ్లో 5 to 6 విజిల్స్ వచ్చేంత వరకు కూడా ఉడికించుకోండి. అప్పుడే మటన్ అనేది బాగా ఉడుకుతుంది. చూద్దాం ఇప్పుడు ఉడికిందో లేదో. చూడండి, ఆయిల్ అంతా కూడా పైకి తేలింది కదా. ఒక పీస్ మనం ప్రెస్ చేసి చెక్ చేసుకుందాము. ఒక 70 to 80% ఉడికితే సరిపోతుంది. మిగతాది మనకి బిర్యానీలో ఉడుకుతుంది కాబట్టి. చూడండి, నాకైతే బాగానే ఉడికింది, సరిపోతుంది. ఇప్పుడు దీన్ని తీసి మనము దేంట్లో అయితే బిర్యానీ చేసుకుందాం అనుకుంటున్నామో ఆ గిన్నెలోకి సర్వ్ చేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఈ గిన్నె తీసి పక్కన పెట్టుకొని మనం రైస్ కోసం ఎసరు రెడీ చేసుకుందాము. ఒక గిన్నెలో వాటర్ తీసుకొని 1/2 వరకు మనము హోల్ గరం మసాలా అన్నీ కూడా యాడ్ చేసుకొని ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు సాల్ట్ యాడ్ చేస్తున్నాను నేను ఇందులో. అలాగే ఒక స్పూన్ వరకు నెయ్యి, ఇంకా కొద్దిగా నిమ్మరసం, అరచెక్క వరకు నిమ్మరసం యాడ్ చేసుకోవడం వల్ల రైస్ బాగా పొడిగా వస్తుందండి. అందులోనే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా ఉడికించుకోండి. చూడండి, వాటర్ మరగడం స్టార్ట్ అయిన తర్వాత మనం కడిగి పెట్టుకున్న రైస్ని కొద్దిగా అందులో యాడ్ చేసుకొని కలుపుతూ ఉడికించుకోండి. చూడండి, రైస్ ఒక 70% ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు ఆ రైస్ అంతటిని తీసి మనం ఎందులో అయితే బిర్యానీ చేసుకుంటున్నామో దానిలో అంతా కూడా స్ప్రెడ్ చేసుకోండి. పైన అంతా కూడా చూడండి, ఇట్లా ఒక లేయర్ లాగా పరుచుకోండి. అట్లా రెడీ చేసుకున్న తర్వాత మొత్తం అంతా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనము మిగిల్చుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ పైన గార్నిష్ లాగా చేసుకోండి. అలాగే కొద్దిగా పుదీనా, ఇంకా కొత్తిమీర కూడా పైన యాడ్ చేసుకొని ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యి యాడ్ చేస్తున్నాను. కంపల్సరీ వేసుకోండి, స్కిప్ చేయకండి. ఓకేనా. ఇవన్నీ కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఈ గిన్నె తీసి పొయ్యి మీద పెట్టుకొని హై ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్, మీడియం టు లో ఫ్లేమ్లో 10 మినిట్స్ వరకు దమ్ పెట్టుకోండి. మూత పెట్టేసి పైన ఒక వెయిట్ పెట్టుకోండి. ఓకేనా. పెట్టి ఒక 20 మినిట్స్ వదిలేయండి మనం ఆఫ్ చేసిన తర్వాత కూడా. దాని తర్వాత చెక్ చేసి చూద్దాం. చూడండి, రైస్ ఎంత పొడిగా వచ్చిందో. మనం వేసేటప్పుడు వాటరీ అనిపించింది కదా. చూడండి, ఉడికిన తర్వాత అస్సలు ఏముండదు. చాలా టేస్టీగా ఉంటుందని మీ పిల్లలకి చేసి పెట్టండి, చాలా నచ్చుతుంది. చాలా సింపుల్ ప్రొసీజర్ కదా. నచ్చిందా మీకు నచ్చితే కనుక మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి తప్పకుండా నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.